నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్ లో మంగళవారం రాత్రి ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్ తో పాటు తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్, తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదరభావం, సామరస్యాన్ని ప్రతిబింబించి ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు ప్రభాకర్, సిద్దిరామరెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. उनकी शालपोशी हमारे एमआरओ साहब तेलंगाना हुकूमत की तरफ से शालपोशी कर रहे हैं और उनका भी यहाँ पर आना शुक्रिया अदा करते हैं हमारे एमआरओ साहब. अभी हमारे द्वारा ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యంగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ లక్ష్మణ మాత గారికి మరియు తహసీల్దార్ శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్స్ గౌరవనీయులు సుధీర్ గారికి, అంజనా గారికి, మరియు రవి సార్, రషీద్, రిజ్వాన్, వైస్ ఎంపీపీ అన్న సురేష్ అన్న, అద్భుత్ అన్న, ఆమె మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీరు నర్సాపూర్ కాన్ఫరెన్స్లోని ఇఫ్తార్ పార్టీకి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ మున్సిపల్ చైర్మన్ రాజు యాదవ్, లక్ష్మీ రాజు యాదవ్ గారికి మరియు వివిధ కౌన్సిలర్లు, వివిధ పార్టీ నుంచి వచ్చిన లీడర్స్కి మరియు పత్రికా మిత్రులకి మరియు ముస్లిం సోదర్స్ అందరికీ ఆ యొక్క ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. వాళ్ళకి మీరందరూ ఈరోజు మనం గవర్నమెంట్ నుంచి ఇఫ్తార్ విందు అందుకుంటున్నాము. నాకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రంజాన్ 1 month మనం ఇంతలో ఒక పొద్దుండి మీరందరూ కోపం, శాంతం, ఓపిక, పేదలకు